హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 119. సమూహంలో ఉన్న నిన్ను ఏకాంతం ఆవరిస్తుందంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లే లెక్క. ఆధ్యాత్మికత అంటే నువ్వు సమాజానికి భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు. అంటే అందరూ ఒక రకంగా ఆలోచిస్తే మీ ఆలోచన విధానంలో ఏదో తేడా మీకు తెలియకుండానే ఒంటిరినన్న భావన ఏదో మిమ్మల్ని మొదట్లో పట్టి పీడిస్తుంది. అది ఏంటంటే మీరు గమనించినట్లయితే ఇంకా ఎవరో మీతో మాట్లాడడానికి సిద్ధం అవుతున్నారు అనేది అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు గమనిస్తారో ఒక్కొక్కటిగా మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు గమనిస్తారో ఒక్కొక్కటిగా మీకు తెలుస్తుంది. మీ ఆలోచన విధానం మారిపోతూ సమాజంలో ఉంటూనే ఇప్పటి వరకు లేని ఎన్నో కొత్త అనుభవాలను పొందే అవకాశాలు ఎన్నో మీ దరికి చేరుతాయి. మీకు మీరుగానే ఒక మేధావిగా, ఒక యోగిల ప్రవర్తనలో తేడా వస్తుంది. ప్రకృతి అర్థం అవ్వడం మొదలవుతుంది. సృష్టి రహస్యాలు, గ్రహాల గమనాలు, ఎదుటి వ్యక్తిలోని భావాలు ప్రతిదీ మీకు అవగతం అవుతాయి. ఆ స్థాయికి చేరుకున్న మీరు ఒక మౌనిలా అన్ని గమనిస్తూ మీ గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో గమ్యం ఏంటో మీకు మీరుగానే తెలుసుకుంటారు. ఇలా ఒక్కొక్కటిగా ముడులు విడిపోయి అసలైన ఆధ్యాత్మికతకు, సంపూర్ణత్వానికి చేరువుతూ మీ నుండి ఇతరులకు వెలుతురని ప్రసారింపచేయడం జరుగుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఆధ్యాత్మిక అంటే నువ్వు సమాజంగా భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు భావించవచ్చు. అంటే మీరు అందరిలాగా ఉండకూడదు, మీరు కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ని ఫాలో అవుతావో అప్పుడు నేను ఒంటరి అయిపోయాను అని అనిపిస్తుంది. అందరిలాగా నువ్వు ఉండకూడదు. ఈ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు కేవలం నువ్వు ఒంటరితనంలోనే నేర్చుకోవాలి, ఒంటరితనంలోనే ఉండాలి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఏదో మీకు మొదట్లో పట్టి పీడిస్తుంది. అది ఏంటని మీరు గమనించినట్లయితే ఇంకా ఎవరో మీతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నారు అనేది అర్థమవుతుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళే నీ దగ్గరికి రావాలి అంటే ఈ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి. 4 డబ్బులు సంపాదించండి, అందరూ నీ దగ్గరికి వస్తారు. సో ఇలా ఒక్కొక్కటిగా ముడులు విడిపోయి అసలైన ఆధ్యాత్మిక సంపూర్ణత్వాన్ని చేరువుతూ మీ నుండి ఇతరులకు వెలుతురని ప్రసారింపచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక్కటే చెప్పుతున్నా, డబ్బు నీ దగ్గర ఉంటే అందరూ నీ దగ్గరికి వస్తారు. డబ్బు ఒకటి ఉంటే చాలు. కేవలం ఈ సబ్జెక్టు డబ్బు మీదనే. సో మీరు డబ్బు సంపాదించండి. డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యంతో కూడి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి రోజు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.